మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. సిరిసిల్ల ఈ మాట వినగానే ముందుగా మనకు గుర్తుకొచ్చేవి చేనేత చీరలు. అందులోనూ అక్కడ రకరకాలైనటువంటి శారీస్ తయారు చేస్తారు. చాలా బాగుంటాయి కూడా ఆ శారీసు. అగ్గిపెట్టిలో పట్టేటువంటి చీరలు, అలాగే వెండి, బంగారం చీరలు, ఇలా రకరకాలైనటువంటి వెరైటీ శారీస్ అన్నీ అక్కడే ఉంటాయి. అక్కడ తయారు చేస్తారు ప్రత్యేకించి. అలా ఒక చేనేత కార్మికుడు తయారు చేసినటువంటి శారీ ఇప్పుడు విజయవాడలో కనకదుర్గ అమ్మవారికి బహుమతిగా వెళ్ళింది. అదేంటో తెలుసా? అందులో ఉన్నటువంటి నెమలి కదిలినట్టుగా ఉంటుందంట, అంటే 3Dలో చేసినట్టున్నారు. సో ఒక్కసారి ఆ శారీ తయారు చేసినటువంటి కళాకారుడితో ఒక్కసారి మాట్లాడదాం. ఆయన మనకు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి విజయ్ గారు. నమస్కారం మేడం. చాలా హ్యాపీగా అనిపించిందండి. మీరు ఆ శారీని తయారు చేసిన చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అసలు కదిలే చీర ఏంటండి, ఎంత బాగా అనిపించిందో చూస్తుంటే. మీకు అసలు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంతకుముందు మీరు గతంలో కూడా చాలా శారీస్ చేసి ఉన్నారు కదా, ఇట్లా వెరైటీ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు మీకు? చెప్పండి మొత్తం డీటెయిల్డ్గా. ఎంత ఖర్చు అయింది, ఏంటి, అమ్మవారికే ఎందుకు ఇచ్చారు మొదటి చీర? అయితే మా ఇంటి వైపు అమ్మవారు మేడం. ఓకే. ఆమె పోయిన అది కూడా ఇదే అగ్గిపెట్టె చీరని ఇవ్వడం జరిగింది. అప్పుడు మన నరేంద్ర మోడీ గారికి ఆపరేషన్ సింధూర్ శాలువా తయారు చేసి వారి ప్రశంసలు కూడా పొందడం ఎంతో సంతోషంగా అనిపించింది మేడం. అదే తరాలో కొత్తగా తయారు చేసుకొని అమ్మవారికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈనాడు ఇవ్వడం జరిగింది మేడం. అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. సూపర్. ఎంత ఖర్చు అయింది, ఏంటి, ఎన్ని డేస్ పట్టింది, అసలు ఎలా తయారు చేయగలిగారు? ఎప్పటికీ ఒక కొత్త ఆలోచన తీసుకురావాలనే ఉద్దేశంతో ఉంటానంటే అది మా నాన్నగారు నల్లపరందామ గారి ఆశీస్సులతో ఈనాటికి గతంలో కూడా 220 రంగుల చీర, అరటినార మరియు పరిమళించే పట్టు చీర, అంతేకాకుండా వెండి మరియు గోల్డ్ చీర కాకుండా ఈనాడు ఈ చీరను కూడా సఫలీకృతం చేయడం జరిగింది మేడం. త్వరలో మరో చీరను కూడా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. ఏం చీర అండి? స్వరాలు పలికే చీరను తయారు చేయాలనే ఉద్దేశం. అంటే సౌండ్స్ వస్తాయి? అంటే చీర సౌండ్స్ వస్తాయి, స్వరాలు పలుకుతాయి. స్వరాలు, చీర స్వరాలు పలుకుతుంది. అబ్బబ్బబ్బబ్బా, ఏం ఆలోచన అండి, బాగుంది, మంచి ఐడియా. ఇప్పుడు ఈ కదిలే చీర ఎలా తయారు చేయగలిగారండి? అంటే నెమలి కదులుతుందా, ఎట్లా అది? కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడతో డిజైన్ ఒకటి తీసుకున్నాం మేడం. అయితే అది దానిలో మనం 3D యానిమేషన్ తీసుకోవడం వల్ల కొత్తదనం తీసుకురావాలనే ఉద్దేశంతో త్వరలో దాన్ని ఇప్పుడైతే చిన్న సఫలీకృతం అయినా మేడం. ఇక్కడ డిజైన్ లో తీసుకొని త్వరలో దాన్ని తయారు చేసుకొని నేషనల్ అవార్డు తీసుకోవాలనే ఉద్దేశంతో దాన్ని సఫలీకృతం ఇంకా కొంచెం ఈ చిన్న టెక్నిక్ తో ఇంకా పెద్దగా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. అంటే దాంట్లో ఎట్లా కదిలేలాగా ఎలా అమర్చగలిగారు, అదే నాకు అర్థం కావట్లే. 3D యానిమేషన్ మేడం. టోటల్ గా ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకున్నాం మేడం. టెక్నాలజీ వాడుకొని మన తెలంగాణ QR కోడ్ కూడా తయారు చేయడం జరిగింది మేడం. మన మోడీ గారిది మరియు మన తెలంగాణ రాష్ట్ర సంబంధించింది. అంటే ఒక QR కోడ్ మన ఫోన్ లో స్కాన్ చేయగానే మన తెలంగాణ కళలు, మన తెలంగాణ సాంప్రదాయం స్కానర్ లో ఇమిడిపోయి చాలా సంతోషంగా అనిపించింది మేడం. సూపర్. అసలు 3Dలో చేశారా? నైస్. మీరు అగ్గిపెట్టెలో పట్టే చీర కూడా అంత ముందు చేసినట్టుందండి మీరు విజయ్ గారు? అవును మేడం. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చాము, విమలవాడ మరి చాలా టెంపుల్ కి ఇచ్చాము మేడం. మా నాన్నగారు తర్వాత ఆయన ఆఫీసులు తీసుకొని ఆయన అనంతరం మేము కూడా తయారు చేస్తూ ఇంకా చేనేత కళారంగాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కళను బతికించుకుంటూ ఇంకా సరికొత్త ప్రయోగాలు చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. నిజమండి, మీరు అన్నది. చేనేత కళారంగాన్ని నిజంగానే బతికించాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి అయితేనే అందరూ దాని మీద దృష్టి సారిస్తారు. మనం కూడా కొనాలి, మనం కూడా తీసుకోవాలనేటువంటి ఒక ఆ ఉత్సాహము, ఉత్సుకత కూడా ఉంటుంది జనాల్లో. మీరు ఇలాంటివి కనుక చేస్తే ఇంకా ముందు ఈ చేనేతను బతికించాలని ఒక తపనతో ఉన్నా మేడం. అక్కడికి ఈనాటి ఈ యువత ఈ చేనేత కళా రంగంలోకి రావడం లేదు మేడం. ఎందుకనండి యువత అసలు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఈ రంగంలోకి రావడానికి? మేడం ఇది చాలా కష్టపడేది. మళ్ళీ ఏంటంటే దానికి తగ్గట్టు గిట్టుబాటు రావడం లేదు మేడం. చేస్తే ఒక రోజు 1000-1500 రూపాయలు కూడా రాని జీవితాలు మేడం అవి. ఎందుకంటే పొద్దు మీద కష్టపడితే దాదాపు నూలు తీసుకొని దాన్ని డైయింగ్ చేసి ఒక డిజైన్ ఏర్పాటు చేసుకొని ఒక వివింగ్ చేసే సెక్షన్ లో ఒక చీరను ఒక దారం నుంచి ఒక చీరను తయారు చేయడం ఒక వ్యవధి ఉంటది మేడం. ఒక 4 నుంచి 8 డేస్ ఒక వ్యవధి ఉంటది. ఆ చీరను బట్టి మళ్ళీ ఆ చీరను అమ్ముకుంటే మనకు తగిన గిట్టుబాటు రావట్లేదు. అందుకే యువత మొత్తం జాబ్ల విషయంలో వేరే పని వృత్తిలో ఉండడం జరుగుతుంది మేడం. ఓకే ఓకే. మీరు తయారు చేస్తుంది చూస్తున్నానండి. మీరే కదా అక్కడ విజువల్స్ లో నాకు కనిపిస్తున్నారు. మీరే స్వయంగా తయారు చేస్తారా?
అవును అవును మేడం. ఓ సూపర్ అండి, సూపర్. ఇప్పుడు మీరు తయారు చేసిన ఈ శారీకి ఎంత ఖర్చు అయిందండి? ఇది దాదాపు 18,000 అయింది మేడం. హుహు. అంటే ఒక 3 నెలల కష్టం మేడం దీంట్లో. 3 నెలలు. అబ్బా! టెక్నాలజీ అసలు దాన్ని ఎలా తీసుకురావాలి పోగులో, హ్మ్. పోగులు ఎలా అమర్చాలి, ఆ తీగని ఏ విధంగా తీసుకురావాలి అని ఒక దానిలో ఒక గ్రౌండ్ లెవెల్‌లో ఒక 3 నెలలు కష్టపడ్డాం మేడం. ఓహ్! అగ్గిపెట్టెలో పట్టే చీరలు చేశారు కదా! అవెంత టైం పట్టింది? ఎంత ఖర్చయింది? అది అది మా నాన్నగారు నల్లపరందాములు గారు ఫస్ట్ తయారు చేశారు మేడం. హ్మ్. ఆయన నాకు నేర్పియడం వల్ల ఇప్పటికి చాలా తొందరగా తయారు చేస్తారు. అంటే తొందరగా అంటే ఒక వారం రోజుల్లో అయిపోద్దా? ఆ! వారంలో వారం 5 రోజులు, 6 రోజులు మేడం. 5, 6 రోజులు. ఓకే. దానికెంత కాస్ట్ అయితదండి? 12,000 మేడం. 12,000 రూపాయలు. 12,000. ఓకే. ఓకే. మీరేమో 12,000, 18,000 ఇట్లానే అంటే అంతే ఖర్చవుతుందంటున్నారు. కానీ అవి షాపుల్లోకొచ్చేసరికి 50,000, 60,000, ₹1,00,000 గూడా అమ్ముతుంటారండి. అవును మేడం. అందుకే ఇప్పుడు మాలాంటి ఇప్పుడు చేనేత వృత్తిలో చేనేత పని చేసిన వాళ్ళు ఇక్కడనే ఉండిపోతున్నారు మేడం. అవును. మమ్మల్ని నమ్ముకొని బయట షాప్‌ల వాళ్ళు బంగాలు కడుతుర్రు మేడం. అది నిజం. నేను మా అది అందుకే స్థానం చెప్పాను. ఇక్కడనే ఉండిపోతుంది. అవును. అవును. అందుకే మేము మాకంటూ ఒక ప్లాట్‌ఫార్మ్ ఏర్పాటు చేసి ఇప్పుడున్న ప్రభుత్వం హ్మ్. మాకంటూ ఒక ప్లాట్‌ఫార్మ్ ఏర్పాటు చేసి డైరెక్ట్ కస్టమర్‌కే ఈ చీరను అందిస్తే ఇప్పుడు కస్టమర్ గూడా ఒక చీర కొనేది 2 చీరలు కొంటారు కదా మేడం. మాకు గూడా ఆనందం అనిపిస్తది. మేము నేసిన చీర ఒక మహిళ కట్టుకొని ధరిస్తే అవును. చాలా సంతోషంగా ఉంటది. కరెక్ట్. కరెక్ట్ మీరన్నది. ఇప్పుడున్న ఒక ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే మేడం. మాలాంటి కళాకారులు ఎంతో మంది ఉన్నారు మేడం. పోచంపల్లి గాని, జనగాంలో గాని గత గతంలో ఇంకా చాలా మంది ఉన్నారు మేడం. అంటే మన తెలంగాణలో. హ్మ్. వాళ్ళకొక ప్లాట్‌ఫార్మ్ ఏర్పాటు చేసి, ఒక స్టాల్ లెక్క ఏర్పాటు చేసి, అందులోనే మార్కెట్ డైరెక్ట్ చీర టు వీవరు ఆహ్, మళ్ళీ కస్టమర్ అంతే ముగ్గురే ఉండాలి మేడం. కరెక్ట్. అలా అయితే మీకు లాభం చేకూరుతది. కస్టమర్‌కి కూడా తక్కువ రేటుకొస్తది. మీకు గిట్టుబాటు ధరొస్తది. ఇచ్చేసారా అండి? విజయవాడలో అమ్మవారికి ఇచ్చేసారా శారీని? ఇచ్చాం మేడం. ఈవో గారు చాలా సంతోషపడ్డారు మేడం. చాలా అవునా? అద్భుతంగా ఉంది. ఎంత అవును. వెయిట్ ఉందండి ఇప్పుడు ఈ శారీ ఎంత వెయిట్ ఉండొచ్చు? మాకు కనిపిస్తుంది విజువల్స్‌లో అదే గదా అవునవును. చీర? అవును. అవును. అవును వెయిట్ మేడం. ఎంత ఉండొచ్చండి అవును. అది? వెయిట్. 200 గ్రాములు మేడం. ఓహ్! చిన్న బాక్స్ లాంటి దాంట్లో పెట్టారు గదా మీరు కవర్ చిన్నది. అవును. అగ్గిపెట్టెలో ఇమిడ్చి పెట్టాం. ఏంటండి అది? అగ్గిపెట్టెలో ఇమిడ్చే పెట్టాం మేడం మళ్ళీ అది కూడా. అగ్గిపెట్టెనేనా అది గూడా? ఆహా! ఈ శారీ గూడా అగ్గిపెట్టేనా? అదును అందులో మార్పులు చేశాం మేడం. మార్పులు, చేర్పులు చేసి కొత్తదనం తీసుకురావడం జరిగింది. మార్పులు, చేర్పులు చేసి కొంచెం, కొంచెం పెద్దగొచ్చిందేమో ఈ సారి. డిజైన్, షేడు అన్ని రకాలు తీసుకురావడం జరిగింది. ఓహ్! చాలా బావుందండి ఈ శారీ అసలు ఎంత బావుందో. థాంక్ యూ మేడం. గ్రేట్ అండి. చేశారు అసలు మీరు. రైట్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి మీకు. నాకైతే నచ్చింది ఈ థాంక్ యూ. శారీ సూపరుంది. నేను ఈసారి సిరిసిల్ల వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ఓకే మేడం. దగ్గరకొస్తానండి. చూస్తాను. నేను గూడా కొనుక్కుంటాను మీ దగ్గర. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం.